కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారం ఉంది, 2009లో అధికారం ఉంది. పూర్తి మెజారిటీ అయితే రాలేదు, కానీ యూపీఏగా అధికారంలోకి వచ్చింది. మొదటిసారి 145 అయితే రెండోసారికి వచ్చేటప్పటికి 205 స్థానాలతో గెలిచింది. ఆ తర్వాత 2014లో 47 దగ్గర, 2019లో 53 దగ్గర ఉంటే ఈ దఫా భారీగా పుంజుకుంది. అయితే అధికారానికి కావలసినటువంటి సీట్ల స్థాయిలో కాకపోయినా బలంగా పుంజుకుంది అనుకోవచ్చు. అది ఈ మిత్రపక్షాల వలన కావచ్చు, లేదా రాహుల్ గాంధీ నిరంతర ఎఫర్ట్ వల్ల కావచ్చు, లేదా మైనార్టీ పోలరైజేషన్ వల్ల కావచ్చు. కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకుంది అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. దేశవ్యాప్తంగా లెక్క చూసుకుంటే కాంగ్రెస్ 95 నుంచి 100 స్థానాల్లో విజయం సాధించేటటువంటి దిశగా ఉండటం సొంతగానే. మరొక వైపున అది సమాజ్వాదీతో కలవడం వల్ల ఉత్తరప్రదేశ్లో పనికొచ్చింది. అదే సందర్భంలో లాలూతో కలవడం వల్ల బీహార్లో కలిసి వచ్చింది. శరద్ పవార్తో కలిసి ఉండటం వల్ల మహారాష్ట్రలో కలిసి వచ్చింది. తమిళనాడులో డిఎంకేతో కలిసి ఉండటం వల్ల తమిళనాడులో కలిసి వచ్చింది. కర్ణాటకలో అధికారంలో ఉండటం వల్ల కలిసి వచ్చింది. తెలంగాణలో అధికారంలో ఉండటం వల్ల కలిసి వచ్చింది. ఈ ఇంపాక్ట్ కాంగ్రెస్ పార్టీని సెంచరీ దగ్గరికి చేరుస్తున్నాయి.